అంతే. ఎందుకంటే మిత్రుడు గోవర్ధన్ అప్పుడు ఉన్నారు, అప్పుడు నలుగురే కనపడ్డారు. కానీ పెద్ద ఉద్యమము, కోర్టు పెట్టిండు, లక్షలు పెట్టిండు అనకు. నేను కొంచెమంత ఈ మూమెంట్లో ఉన్నోడనే, ఎంపీగా రిజైన్ చేసినోడనే, వర్కింగ్ కమిటీ నుంచి బయటపడటండే అందరు చేసిండు. ప్రతి ప్రజల లోపల పేర్లు తెలియనోడు, మనకి పేర్లు లేకపోతే పేర్లు తెలియవు. నాకు తెలుసు మీరు మిలియన్ మార్చ్ అన్నప్పుడు నేను కారు మీద వస్తూ ఉంటే నా మీద చెప్పులు కొట్టడము, నా మీద ఇది కొట్టడం నాకు జ్ఞాపకం ఉన్నది. అయితే ఆ ప్రెస్ వాళ్ళు నన్ను అడిగినప్పుడు ఒకటే మాట చెప్పిన, ప్లీజ్ నాకు ఏం అవసరం లేదు, ఎవరిది ప్లేస్ కూడా అవసరం లేదు. ఇవాళ పొద్దున్నే మీరు చూస్తే మీకు చెప్తున్నా, నీకు చెప్పడానికి వచ్చాను నేను. లండన్ మ్యూజియం నుంచి, ఎన్ఎంఎల్ మ్యూజియం నుంచి ఒక పేపర్ వచ్చింది. ఎంజే అక్బర్ రాసిండట, సండే ఎంజే అక్బర్ రాసిండట. అది 936 పేజీలు రాసి, ఎవ్వరిది లేదు కొందరిదే ఉంది అని పేరు పెట్టి ఇవ్వడం జరిగింది. అది కూడా నేను ఆయన కూడా నమ్ముతాం లేదు. ప్రతి వాడు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి వాడు తెలంగాణ కావాలని కోరుకున్నాడు. వాడు ఎంత పెద్ద కాంట్రిబ్యూషన్ అది, ఎంత పెద్ద కాంట్రిబ్యూషన్ లేదు అనే మీమాంసలో మనం పోయేటి ఇది కాదు. నాకు తెలుసు అశోక్ టాకీస్ లోపల మీటింగ్ అయినప్పుడు అందరు కలిసేసి మా పార్సంని ప్రెసిడెంట్ చేద్దామని చెప్పారు. నాతోనే మాట్లాడాను. అప్పుడు ఎప్పుడు పెట్టాకు పాసం ఒక అబ్సల్యూట్లీ ఒక ఆర్గనైజేషన్కి చెందిండు, కొంచెం అంత ఉన్నది. ఆయన ఒక లిబరల్ మూమెంట్ లోపల పెట్టకండి, ఇది ఒక లిబరల్ మూమెంట్ కావాలా, కాబట్టి పాసం కాకపోవచ్చు అనుకోదు. అదర్వైజ్ పాసం వాజ్ దట్ ఇంపార్టెంట్ ఆ అశోక్ టాకీస్లో ఆయన మీటింగ్ నుంచి. అంటే ఆ తీరుగా మనం ఎన్నో ఎవ్వరు ఎంత పెద్దగా చేయలే. అక్కడ మిలియన్ లేరు, 10 లక్షలు మనకు కనపడరు, కానీ మిలియన్ మాత్రం అనుకుంటున్నాను. ఆ తండ్రి ఆమె చెప్పులు నేసినప్పుడు కూడా ప్రెస్ వాళ్ళు అన్నారు, ఒకటే చెప్పిన, తప్పు నాదయ్యా, వాళ్ళది కాదు. ప్రభుత్వంలో ఉండి ఎంపీగా ఉన్న తర్వాత, అంటే ఇది ఆర్టికల్లో కూడా రాశాడు. ఆయన మా ఎమ్మెల్సీ ఉండే బీఆర్ఎస్లో, ఆయన రాశాడు. నా దగ్గర ప్రెస్ వాళ్ళకి ఏం చేయాలంటే ఏం చేసేది తప్పు నాదైన తర్వాత మేము చెప్పుకుంటూ ఈయనున్నప్పుడు ఆ దినం ప్రెస్ లోపల ఉండి నేను ఇష్టం ఇచ్చేటి శక్తి ఉండి కూడా ఇవ్వలేనప్పుడు ఏం రియాక్షన్ ఉంటుంది ఎవరిదైనా కానీ ఆ ఏజ్ లోపల డెఫినెట్లీ రియాక్షన్ ఉంటుంది. అంటే ఈ అబద్ధాలు సాల్వ్ చేయంటారు. ఆ మాట తర్వాత మీరు చాలా మేధావులు కూర్చొని ఆయన వస్తూ ఉంటే కూడా పెద్ద మాట్లాడుతున్నా కూడా భాషకి చెప్తున్నా. భాషకి ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇప్పుడే కాదు, ఎందరో పేర్లు ఉన్నాయి. ఆ ఎందరో పేర్లు వద్దు, కానీ ఒక్క మాట చెప్పాలంటే అసలు మన తెలంగాణ ఇప్పుడు మొన్న ఒక వారం కింద తెలంగాణ ఎవరు తెచ్చారు, తెలంగాణకి ఎవరు ఫాదర్ ఎవరు అనేసి ఓ చర్చ జరిగింది టీవీల లోపల. జాతిపిత ఎవరు, జాతిపిత అనుకుంటేనే ఉద్యమం కాదు. అది ఉద్యమం అనుకున్న ఏ ప్రజానాయకుడు ఉండడు. నేను పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చూసిండో లేదో, రాజశేఖర రెడ్డి గారు కూర్చున్నప్పుడు ఇదో ఈయనప్పుడు దాంట్లో కోట్ చేస్తాడు. కాబట్టి రాజశేఖర్ రావడంతోనే దేశ నేత కైసా హో, రాజశేఖర్ వైసా హో అని అంటారు. మా దగ్గర యూజువల్ అది. ఆయన తర్వాత రాజశేఖరుడు మా కథానాయకుడు అంటారు. నేను ఏ పొలిటికల్ పార్టీలో కూడా కథానాయకులు ఉండరు, ఏ ఉద్యమానికి కథానాయకులు ఉండరు. కథనే ఉద్యమం, జాయిన్ అయిన వాళ్ళే కథానాయకులు. మనం ఏం చేస్తామంటే సారథి లాగా వహించి దానికి ఒక డ్రైవర్షిప్ తీసుకొని మనమే చేసామని చెప్పుకుంటాము. పీపుల్ నమ్ముతూ ఉంటారు కూడా. అవన్నీ పనికిరాని మాటలు. ఇప్పుడు మీరు చెప్పుకునే మాటలు ఎవ్వరు కూడా మీకు తెలిసినప్పుడు ఎవరు మీ ఫజల్ అలీ కమిషన్ వరంగల్కి వచ్చినప్పుడు ఆయన కలిసిన వాళ్ళు 7. ఆ పేర్లు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మా ఈయనకు తెలుసు కాబట్టి. మీరు ఇప్పుడు ఏదో పేరు చెప్తారు, ఒక్కళ్ళు లేనప్పుడు ఒక మాట చెప్తారు ఫజల్ అలీ కమిషన్. కానీ ప్రతి ఓల్డ్ మనసులో మాత్రము డెఫినెట్లీ తెలంగాణ గురించి ఒక కోరిక, ఒక పూర్తిగా ఆకాంక్ష, ఒక పట్టుదల, సావు బ్రతుకుల పట్టుదల కూడా ఉండే. లేదు అని ఎప్పుడు మనం అనడానికి వీలు లేదు. దాంట్లో లెఫ్ట్ వింగ్ లోపల కొంచెం అంత లెఫ్ట్ వింగ్ పేరుని సాగించుకుంటూ వస్తుంది. ఎంత ఉన్నా ఉండకపోయినా మేము ఒక లెఫ్టిస్ట్మి అని చెప్పుకుంటూ వచ్చేటి ఈ గోవర్ధన్ మిత్రులు, ఇదో సగం పాశము, సగం అంటున్నా, మొత్తం కాదు, సగం పాశము, వీళ్ళందరూ ఈ మూమెంట్ నడిపించారు. మీరు అక్కడ ఉంట్రి పురుషోత్తం వాళ్ళు. కాబట్టి
ప్రతి వాళ్ళ మీది కూడా నేను ఎప్పుడు మొన్న ఎప్పుడు ఒక మీమాంస స్టార్ట్ అయింది. ఏది జాతిపిత మీమాంస కాదు, అసలు ఎవరు తెచ్చిండ్రు అని మీమాంస. అసలు తెలంగాణకు వచ్చి పోరాడింది ఎవరని వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళ కొంచెం ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీరు ఆలోచించడానికి మీ మాట చెప్తున్నాను. నేను స్పీచ్లు చేయడానికి చెప్తాం లేదు, దయచేసి నన్ను స్పీచ్ అనుకోకండి. నా వ్యూర్ ఒక వ్యూ చెప్తున్నాను. ఇవాళ 15 ఏళ్ల కింద అనుకుందామా 68లో వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు కానివ్వండి, కాంగ్రెస్లో మేము కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అని చెప్పి బాగారెడ్డి గారు కానీ మేము తీసుకోవడం కానీ ఎవరు తీసుకున్నా వీళ్ళు సపరేట్గా తీసుకొని వచ్చిన మీరు అసలు తెలంగాణ అని ప్రతి ఊర్లో పోతే అప్పుడు అర్లీ మార్నింగ్ 9 కానీ 7 కానీ 8 కానీ ఊర్లోంచి బర్రెలు తీసుకొని అందరూ యాదవులు పోతుంటారు తెలంగాణ పేరు మీద. లేడీస్ కుండలు పెట్టుకొని పూర్తిగా కళ్ళు గీసేటోళ్ళు వాళ్ళు తమ ఇట్లా ప్రతి కులము ఒక 10 ఏళ్ల కింద చెప్తారు, ఎప్పుడో తెలంగాణ లేదు వాళ్ళు దీంట్లో ప్రొసెషన్లో పోతూ ఉంటుంది. అది ఎవరు చెప్తే పోయినరండి? మీ స్పీచ్ల వల్ల పోయినరా, లేకపోతే మీ పాటల వల్ల పోయినరా, లేదా మీ ఫ్యాబ్లెట్ల పోయినరా? ఈయన క్వశ్చన్ వేసాను నేను. అదే ఈయనని కాదు, అదే ఈయన ఉన్నప్పుడు నేను ఈయనని కాదు, ఇంటర్నేషనల్గా 2-3 యూనివర్సిటీలు ఇచ్చి రీసెర్చ్ ఇక్కడ చేస్తూ ఉంటే అసలు అది మనం తేల్చుకోవాలి. ఎవరు మీరు అనుకుందాం సిపిఎం చేస్తే సిపిఎం బైకాట్ చెప్పి కూడా ఎవరు బైకాట్ చేయలేదే, మరి వాళ్ళు చెప్తే ఎందుకు చేసిండ్రు? కాదు, అప్పుడు చేసిందా లేదా? ట్రూత్ ఈజ్ వాళ్ళు పోయిన పొద్దున్నే లేదంతా కనపడ్డారు. కాబట్టి మనం కనుక్కోవడంటే మన మనసుల లోపలే తెలంగాణ ఉంటే బాగుంటుంది అనేటి భావన మాత్రం పీపుల్లో ఉండి ఒకటి. జాబ్స్ లేనందుక, నీళ్లు లేనందుక, డబ్బు లేనందుక, దేని గురించో నేను చెప్పదలుచుకోలేదు. అది రీసెర్చర్ చెప్పే మాట, నేను చెప్పే మాట కాదు, ఇది పాలిటిషియన్ చెప్పే మాట కాదు, ఇది తెలుసుకునేది లేదు. అది ఉన్నందుకే మనం ప్రతి మూమెంట్ కూడా దానికి ఆకట్టుకొని ముందుకు పోగలిగినాం. కాబట్టి ఒకటే చెప్తున్నా, నేను లాస్ట్ చెప్పను, తెలంగాణ పూర్తి తెలంగాణ ప్రజలందరూ కొందరు ఫీల్డ్లో ఉండొచ్చు, వీళ్ళలాగా కొందరు ప్రాంతాలకు పోయి ఉండొచ్చు, కొందరు కాని పనులు చేయగలము అని చెప్పుకున్నట్టు ఏది చేస్తాం. కానీ ప్రతి ఒక్కడు మనసులో మాత్రం తెలంగాణ అని మెజారిటీ, జనరల్ మెజారిటీలో ఉండే దాన్ని మనం చేసినాం. విట్నెస్కున్నది ప్రోగ్రాంలో విట్నెస్. మీరు టికెట్ తెలంగాణ రావాలన్నా రావద్దా అన్నప్పుడు ఎలక్షన్ల గురించి కాంగ్రెస్ పార్టీతో మనం కలిసి పోరాడితే ఎట్లా గెలవగలం అనేసి ధైర్యం రావడం జరిగింది. పెద్దలు, చాలా పెద్దలు. అప్పుడు మా పాస్టర్ కూడా ఉన్నాడు అక్కడ. ఆయన చూసిండు ఏ తీరుగా బిహేవ్ చేసిండ్రో. మీ లీడర్ లోటున్నాయి, మిమ్మల్ని ఎందుకు అంటున్నారు, మిమ్మల్ని చెప్తున్నాను, మీ లీడర్ ఏ తీరుగా బిహేవ్ చేసిండ్రో దాన్ని ఏమనలేదు. ఇంతవరకు నేను నోరు చెప్పలేదు. ఇప్పితే మనము ఈయననే చిగ్గుపడ్డాడు, ఇక నేను పడాలేదు, ఆ తిరిగి చేయవలసి వచ్చింది కూడా. మనం ఆ లెవెల్కి కూడా వెళ్ళేసి దాన్ని ఎప్పుడు మనం తప్పు పట్టలేదు, ఎప్పుడు ఏం పట్టలేదు. అందరం కలిసి, మీరందరూ కలిసి, నా రోజు చాలా చాలా తక్కువ ఉంది, కానీ ప్రజల లెక్క ఎక్కేసుకున్నప్పుడు మనం అందరం కలిసి దీన్ని సాధించుకున్నాం. కాబట్టి దీన్ని ఒక కథానాయకుడు చేసి, ఒక కథానాయుడుతో, ఒక కృష్ణుడితోనో, ఒక రాముడితోనో, ఒక హనుమంతుడితోనో జరుగుతున్నది అది చెప్పకండి. సరే, దేవుడు పోతే ఒక్కటి చెప్పండి, అది కూడా మీరు చెప్పుకునే హక్కు మీకు ఉన్నది. కానీ ఇది మీరందరు కలిస్తేనే చేయగలిగారు, సాధించగలిగారు. దాంట్లోపల ఇది ఉన్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పినందుకు చెప్తున్నా, ఇది అయిపోయింది ఇంతకీ. అంటే ఉద్యమం అందరిది, ఇది ఉద్యమ నాయకులు అందరూ ఉద్యమ నాయకులను ఎందుకు అంటున్నారంటే ముందు ఉన్నారు కాబట్టి. రెండో మాట, ఇప్పుడు మీరు కొన్ని డిమాండ్ పెట్టి బీఆర్ఎస్ ఉన్నప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక కమిటీ వేసేది. దానికి ఈయన నరసింహారెడ్డి గారిని, నాయన నరసింహారెడ్డిని చైర్మన్, ఆయన హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన చైర్మన్. నేను కొంచెం అంతా ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్నాను కాబట్టి నేను కూడా కనుక్కుంటాను. క్వశ్చన్స్ ఏమొచ్చాయి అంటే, మనం ఎట్లా రికగ్నైజ్ చేద్దాం, ఎఫ్ఐఆర్ని చూసే రికగ్నైజ్ చేద్దామా, జైల్లో పోయిందని రికగ్నైజ్ చేద్దామా, జైలు పోతే పోలీస్ స్టేషన్లో ఉంటే జైలా, లేదా జైల్లో ఉంటే జైలా, జైలు లోపల మ్యాజిస్ట్రేట్ చెప్పిన తర్వాత జైలా, లేదా ఉత్తర పంపించడం జైలా అనేది ఒక పెద్ద మీమాంస జరిగింది. దాన్ని పక్కన పెట్టాం. దాన్ని ఏదో ఒకటి మనం దాంట్లో డిసిషన్ రావాలని అయిన తర్వాత కాదండి, చాలామంది పోలీస్కి పోలేదు, ఎఫ్ఐఆర్ రాలేదు, దెబ్బలు తినలేదు, జైలుకి పోలేదు. కానీ
ఒక తెలంగాణ గురించి పూర్తిగా ఆకట్టుకునే తీరుగా ప్రజల లోపల ఆ ఉద్యమాన్ని దగ్గర తీసుకెళ్లేటోళ్ళు కొందరు పేర్లు కనబడుతుంది. వాళ్ళని కూడా మనం ఉద్యోగాలు తీసుకుంటాం. మూడోది వచ్చి కాదని కొందరు ఉండనే ఉండరు, కానీ టోటల్ తెలంగాణ గురించి ఉండరు. ఇప్పుడు ఈ మూమెంట్ స్టార్ట్ అయిందే మాకు 56 లోపల అప్పుడు వెంకటరామరెడ్డి ప్రెసిడెంట్, మల్లికార్జున్ జనరల్ సెక్రటరీ ఓయూఎస్సీకి. అప్పుడు నేను జయపాల్ రెడ్డి ఆ యూనివర్సిటీకి అంత ముందు ప్రెసిడెంట్ కాబట్టి ఉంటుంది. అప్పుడు రెండు మూమెంట్ అక్కడ తిరిగింది. ఒకటి సెపరేట్ తెలంగాణ కావాలని సంజీవ్ రెడ్డిగా చిన్న శ్రీధర్ రెడ్డి కానీ వీరన్న కానీ గోపాల్ కానీ వీళ్ళు ఒక దిక్కు రావడం, వేరే వాళ్ళు సేఫ్ గార్డ్ కావాలని చెప్పడం. మేము అప్పుడు సెపరేట్ తెలంగాణ లేకుంటే మేము క్లియర్ చెప్తున్నాం. అప్పుడు సెపరేట్ తెలంగాణ రాలేదు వ్యూకి. సేఫ్ గార్డ్స్ కావాలని చొక్కారావు ఒక మూమెంట్ చేస్తే దాని తీరుగా సెపరేట్ బడ్జెట్ రావాలా, బడ్జెట్ సెపరేట్ రావాలని కొండాలక్ష్మణ బాపూజీ ఒక డ్యూ తీసుకొచ్చాడు. 2 states in 1 state. టోటల్ బడ్జెటింగ్ కానీ మన అసెంబ్లీ కానీ టోటల్ మాకు సెపరేట్ ఉండాలా, పేరుకి మాత్రం ఒకటి పెట్టుకోండి. ఈ తీరుగా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ పెట్టుకొని అక్కడ పార్లమెంట్ మాధవరెడ్డి గారు కానివ్వండి, లేదా ఆతిలో శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, లేదా మందువుల నరసింహరావు కానివ్వండి, ఈ వీళ్ళు మూడు చేసుకుంటూ ఆ కాలంలో అయితే మొన్నటి వచ్చే ఉద్యమమే మీ కళ్ళకి ఎదురు కనపడతా ఉంది. కాబట్టి ఆయుధాలు కనపడుతున్నారు. ఏదైనా కానీ మీరు ఈ లోతులో పోతూ ఉంటే ఎందరిదో త్యాగాలు ఉన్నాయి, ఎందరియో ఎంతో ఉన్నది, ఎందరో ఆశలు ఉన్నాయి, ఎందరో ఆశయాలు ఉన్నాయి, ఎందరో ఇదే నాకు పెద్ద ఫిలాసఫీ అనుకుని ఉన్నది. వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్దాం. మీరు అన్న డిమాండ్లు దే ఆర్ గవర్నమెంటల్ డిమాండ్స్. దాంట్లో ఎన్ని అవగలవో కాదో మీరు ఇక్కడ లాయర్స్ ఉంటే అన్ని అవుతాను. నేనైతే చీఫ్ మినిస్టర్గా ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటా. ఏదైనా చేశారా ప్రైమ్ మినిస్టర్ కావాలని అనుకుంటాను. ఈ మాటలు కాదు, మనం చేయాలనుకున్నప్పుడు ఏది అవుతుంది ఏది కాదు అనేది డిస్కషన్లో కావాలి, ప్రాసెస్ స్టార్ట్ కావాలి. ఆయన స్టార్ట్ అయిన తర్వాత అన్నీ అనుకునే కావు, కానీ ఏదేదైతే అవుతుందో దాన్ని చేయాలి. తెలంగాణ అవుతుంది ఎవరు అనుకుంటారు. ఇంతకని 69 లోపల 320 మంది చనిపోయినండి. 300 మంది 20 మంది చనిపోయారు. మీరు సిటీ కాలేజ్ నుంచి పెట్టుకుంటే మీరు అప్పుడు మల్లయ్య అని మా కమిషనర్ పోలీసు ఉండే మల్లన్న అని, ఆయన చంపేస్తే ముగ్గురికి అప్పుడు నా సొంత చిన్న ఆయన పెద్ద ఆయన అవుతాడు, మా నాయనకి తమ్ముడు, వాళ్ళ కొడుకు చనిపోయాడు. మాకు అవుతాడు చనిపోయిందండి. చనిపోయాడు కాబట్టి ఆయన అన్నట్టు ఇప్పుడు కథానాయకుడు కాడు ఆయన. యూ వాంటెడ్ టు గో టు ఉద్యమం, పోయిన సిటీ కాలేజీలో చనిపోయినా. ఆ తీరుకి ఏం చేసినా మనము ఇప్పుడు మన మీద కోరుకుంటాము. నేను ఇప్పుడే చూసిన నీకు చెప్తున్నా భాష, నాకు నీ మీద రెస్పెక్ట్ పెద్ద ఉన్నది. నువ్వే కాదు, మీ ఉద్యమం లోపల నీతో ఉన్న మీద కూడా ఉన్న మొన్న గవర్నమెంట్ లోపల వచ్చే డిస్కషన్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు ఉద్యమంకి దగ్గర కూడా చూడలేదు. కాబట్టి అప్పుడు ఈ మాట తెచ్చి వాళ్ళని కూడా మనం తేవాలా. ఏదో పాపరంత మాత్రాన పేపర్లో 10 సార్లు వచ్చినంత మాత్రాన నేను ఉద్యమకారులు కాదు. ఉద్యమకారులు అంటే నిజంగానే పనిచేస్తాడు, అది కొంచెం అంత ప్రూవ్ చేసుకోండి అనేసి పాఠం రావడం జరిగింది. అలా పాఠం పెద్దగా ఆయన కూడా ఎప్పుడు తెలంగాణ లీడర్ ఎప్పుడు చెప్పలేదు. ఆ తీరుగా ఈ ఇష్యూస్ కూడా అవుతున్నాయో ఏదైతే సాధ్యమవుతుందో దీంతో కావాల్సింది ఏంటంటే ఒక లాస్ట్ వర్డ్ ఒక మీరు చెప్పారు, ఒక రికగ్నిషన్ కావాలి. నేను కూడా ఒక ఉద్యమం, రాష్ట్రం యొక్క ఉద్యమంలో కూడా పాలు పంచుకున్నా, నేను కూడా ముందు ఉండి నాది కూడా ఒక రోల్ ఉండే అనేది ఇది ఐడెంటిటీ కావాలని కోరుకుంటా. కానీ ఎవరో 250 రూపాయలు కావాలనో 25,000 కావాలనో 250 గురించి కావాలని కోరుకుంటాను. అది కోరుకోకుండా ముందుకు వస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఈయన 3 సార్లు ఫోన్ చేశాను పొద్దున్న నుంచి, ఎట్లా నువ్వు రావాలా, ఇట్లా ఫేస్ చూసి రావాలని. డెఫినెట్ తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి నేను దూరం ఉండే వచ్చారు. వాళ్ళు చెప్పినంత లీడర్షిప్ మీరేదా నేను ఏమి లేను అని కూడా చెప్పలేను, నేనే మీకు లీడరు అని చెప్పలేను. మనం అందరం ఒకటి అని చెప్పగలను. కాబట్టి మీరందరూ కలిసి ఈ మాట చెప్తున్నా, ఏది ఏమైనా కానీ భాషకు ఒక రెస్పెక్ట్ ఉన్నది. గవర్నమెంట్ లోపల గవర్నమెంట్ ఆలోచిస్తున్న బాడీస్ లోపల భాషకి కొంచెం అంత మాట నడుస్తుంది.
గవర్నమెంట్లో ఉండి అడ్వైజర్ ఉండి చెప్తున్నది ఉన్నది. ఎవరైనా నిజంగా చెప్తే అది మన మీద చేయగలిగితే అది పూర్తి చేద్దామని ప్రభుత్వం చేస్తామని చెప్పేసి కోరుతా. నువ్వు ఆ కాలం ఏ తీరుగా అవుతాయి నిన్ను పూర్తిగా మేము కాంగ్రెస్లో కెరీర్ అయిపోయినా లేదా టీఆర్ఎస్లో అయిపోయినా అప్పటికి ఆ ఉద్యమాన్ని పెట్టుకొని నడిపించుకుంటూ పోయినావు. నువ్వు మా ఎక్స్ఎమ్మెల్సీ సాగు అది అది చాలా చాలా పెద్దది. అది ఎప్పుడు నేను మాత్రం జ్ఞాపకించుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసు ఉద్యమాల లోపల ఇట్ ఈస్ నాట్ ది మెయిన్ స్ట్రీమ్, ఇట్ ఈస్ ఆల్ దట్ జాయిన్ ది మెయిన్ స్ట్రీమ్. అది రివర్ అవుతుంది. కాబట్టి రివర్ 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 అని పేరు పెట్టకండి. ఆ రివర్ పేరు పెట్టుకోవడానికి ఎందరో ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు నేను ఇప్పుడు క్రిటిసైజ్ చేసుకుంటూ ఎవరిని క్రిటిసైజ్ చేసుకోలేదు. అందరూ మనం వర్క్ చేస్తాం. మీలో నేను ఒకటిగా ఉన్నా. ఇవాళ మా పాసంగా చెప్పిన మిమ్మల్ని కలుసుకునే అవకాశం నాకు కలుగుతుందని ఆయన చెప్పిన లాస్ట్కి ఎల్ఈఓ ఐ విల్ సీ ద ఫేస్ నీపే చెప్పిన వస్తా నేను కలుస్తాను, నేను చూడ్డానికి వస్తా అని చెప్పిన. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతకన్నా ఎక్కువలేదు. కానీ ఎప్పుడు కానీ నేను నా ఇల్లు తెలుసు ఉండొచ్చు మీకు. ఏదైనా అవసరం ఉంటే ఈ ఇష్యూలో మీ ఇష్యూ మీ పర్సనల్ ఇష్యూస్ వద్దు. ఒకవేళ మీకు ఈ తెలంగాణ ఉద్యమంలో మీరు పెట్టే ఇష్యూలో లేదా తెలంగాణకు సంబంధించిన వేరే ఇష్యూలు ఉన్నా కానివ్వండి, లేదా మనం తీరుగా అనకబడుతున్నాము దాన్ని బీసీ మూమెంట్ అంటున్నాడు ఈ ఉన్నాం కానివ్వండి, వాటిని చూస్తే నేను ఎప్పుడు మీతో ఉంటానని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.